దేశంలో ఉద్యోగాలకు ఏ స్థాయిలో కాంపిటీషన్ ఉందో చెప్పేందుకు ప్రత్యేక సాక్ష్యంగా నిలిచింది ఓ సంఘటన. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 600 ఉద్యోగాల కోసం ఏకంగా 25,000 మంది నిరుద్యోగులు తరలి వచ్చారు. అంతమంది ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఇంతకీ ఏంటా ఉద్యోగం, జీతం ఎంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించింది. ఇందులోని 600 ఎయిర్పోర్ట్ లోడర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం గాను ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే కేవలం 600 పోస్టులకు గాను ఏకంగా 25,000 మంది నిరుద్యోగులు హాజరు కావడం గమనార్హం. ఇక ఎయిర్పోర్ట్ లో లోడర్ల పోస్టుకు ఎంపిక అయితే 20,000 నుంచి 25,000 మధ్య ఉండటం గమనార్హం. ఒక్కసారిగా వేలాది మంది తరలి రావడంతో అభ్యర్థుల్ని ఎంపిక, ఫారంల దరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చిన వారికి ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో, ఉద్యోగాలకు ఇంత కాంపిటీషన్ ఉందా అని కామెంట్లు చేస్తున్నారు.